నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానేత ఎన్టీఆర్ కొప్పాకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ చింతమనేని. కత్తులు నూరుతున్న కోళ్లు బరిలోకి దిగడమే తరువాయి. త్వరలో రాజన్న రాజ్యం 50వ డివిజన్ పాదయాత్రలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని. జాతర మహోత్సవాలకు పోటెత్తిన భక్తులు. తూర్పు వీధిలో నల్లమారెమ్మకు ప్రత్యేక పూజలు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. పేదవానికి కూడు గూడు గుడ్డ అందించాలన్న లక్ష్యంతో స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన మహానేత అని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ చింతమనేనికి గ్రామ నాయకులు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య, ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. ఇప్పుడు కానించి మాలపల్లి మీదుగా వచ్చి స్కూల్ మీద వెళ్ళిపోయి ఇంకో పంటకాలం ఉంది. ఎప్పుడు మనకి ఇది శాపంలాగా ఉంది. ఆ 2 కాలంలో కూడా అసలు కనపడకుండా చేయాలి, నేను ఎందుకు చేయలేను అని పగబట్టినట్టుగా దాన్ని డ్రైనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అసలు ఎక్కడ కనపడకుండా చేద్దామని చూస్తున్నా కాలమే.
కాలువని చుట్టలు లేకుండా చేయాలనుకుంటున్నా. కాలువగా ఉంటుంది కింద తూములో. ఏటా సాంప్రదాయ ముసుగులో సాగుతున్న భారీ జోదానికి మరికొన్ని గంటల్లోనే తెర లేవనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాల బరులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో కోడిపందాలకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ లభించినట్లే వాతావరణం కనిపిస్తోంది. జిల్లాలో మెట్ట డెల్టా తేడా లేకుండా చాలా చోట్ల కోడిపందాల నిర్వహణకు బరులను సిద్ధం చేశారు. రానున్న 4 రోజుల పాటు పందెగాళ్లకు జిల్లాను స్వర్గధామంగా మార్చేందుకు నిర్వాహకులు ఊహించని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పసందైన విందు, అందుబాటులో కావలసినంత మద్యంతో పాటు ఇతర జోదాలు కూడా ఇదే ప్రాంతంలో నిర్వహించేందుకు ఎప్పట్లాగానే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పందాల బరులను చేజిక్కించుకునేందుకు కోట్ల రూపాయల్లో వేలంపాటలు సాగాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏటా మాదిరిగానే ముందుగా గట్టిగా హెచ్చరికలు జారీ చేసే పోలీస్ శాఖ భోగి పండుగ మధ్యాహ్న సమయానికి చప్పబడిపోతూ ఉండడంతో ఏటా మాదిరిగానే ఈసారి కూడా విచ్చలవిడి జోదాల జాతర సాగించవచ్చునని నిర్వాహకుల్లో ధీమా వ్యక్తమవుతుంది. ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు కోడిపందాల నిర్వహణను అడ్డుకుని తీరుతామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు హుకుములు కూడా వెళ్లాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో పందాల నిర్వాహకులను కత్తులు కట్టేవారిని బైండోవర్ కూడా చేశారు. పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. అయితే రానున్న 72 గంటల్లో ఇవి ఎంతవరకు కొనసాగుతాయి, హైకోర్టు ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయో వేచి చూడాల్సిందే. త్వరలో రాష్ట్రంలో వైఎస్ఆర్ స్వర్ణయుగం రానుందని, ప్రజల కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్సీ వైసీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ఆళ్లనాని అన్నారు. స్థానిక 50వ డివిజన్లో వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఏలూరు నగరంలో ఎమ్మెల్సీ ఆళ్లనాని పాదయాత్ర కొనసాగుతుంది. రోజుకొక డివిజన్ చొప్పున ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఆదివారం 50వ డివిజన్లో నిర్వహించిన పాదయాత్రలో నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేస్తూ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే మేళ్లను వివరించారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు మున్నుల జాన్గుర్నాథ్, గుడిదేశి శ్రీనివాసరావు, చిరంజీవులు ఎన్ సుధీర్ బాబు, సదానంద్, కార్పొరేటర్ బండారు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మందికి ఆరాధ్య దైవమై భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పేరొందిన శ్రీ 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 అచ్చమ్మ పేరంటాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆహ్వాన కమిటీని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశించారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని విప్ క్యాంప్ కార్యాలయంలో గాలాయిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ అచ్చమ్మ పేరంటాల ఉత్సవ పోస్టర్లను చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గంటా సుబ్బారావు, వేగుంట కిషోర్, గంటా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అంటే పక్కన పక్కన ఉంచండి. డాక్టర్ గారు ఉన్నారు, రామారావు గారు పంపించారు. ఆ డాక్టర్ గారు ఓపెన్ చేసి కూడా చూస్తుందా పక్క 62వ వార్షికోత్సవం సందర్భంగా గాలాయగూడెం నెల్లూరు మండలంలో వేంచేసినటువంటి అచ్చమ్మ పేరంటాల యొక్క ఉత్సవాలు మరి ఈరోజు పోస్టర్ ఆవిష్కరించాం. 11వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు రకరకాల ప్రోగ్రామ్స్తో మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కనుల పండుగ జరుగుతూ ఉంటుంది. తిరణాలు ఆ తిరణాలంతా కూడా మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా గ్రామ పెద్దలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అటువంటి 62వ వార్షికోత్సవ అచ్చమ్మ తల్లి పేరెంట్ పోస్టర్ని మరి ఘనంగా ఓపెన్ చేసినందుకు ప్రభాకర్ గారికి మా గాలాయగూడెం గ్రామం తరఫున హృదయపూర్వక ఏలూరు తూర్పు వీధి గంగనమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఆదివారం అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. నగర ప్రముఖులు పలువురు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర ప్రజలు తమ ఇల్వేల్పుగా గత శతాబ్దాల నుండి కొలుస్తున్న తూర్పు వీధిలోని గంగానమ్మ మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఆదివారం ఆదిపరాశక్తి అవతారాలైన 101 దేవతల అవతారాల్లో అతి రౌద్ర అవతారమైన శ్రీ నల్లమారమ్మ అమ్మవారిని దేవస్థానం వద్దకు ఆహ్వానించారు. మధ్యాహ్నం వరకు అమ్మవారికి ప్రీతికరమైన నల్లని వస్త్రాలు, నల్ల గాజులు, చోడి రొట్టెలు, వెన్న, కారం ముద్ద, పొగాకు చుట్టలు, అగ్గిపెట్టెలు తదితర వాటితో భక్తులు పూజించారు. సూర్యాస్తమ సమయానికి అమ్మవారిని నగర పొలిమేరల్లో సాగనంపారు. ఆదివారం కావడంతో అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. జాతర కొలుపుల కమిటీ కన్వీనర్లు, ఇతర పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందరూ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని లైన్లో రావాలి. దర్శనం దర్శనం
ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచారని వైసీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొటారు అబ్బాయి చౌదరి విమర్శించారు. పెదవేగి మండలం ప్రకాష్ నగర్, జానంపేట గ్రామాలలో ఆయన పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కన్వీనర్ కొటారు అబ్బాయి చౌదరి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఆదివారం ప్రకాష్ నగర్, జానంపేటల్లో విస్తృతంగా పర్యటించారు. జానంపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినాయకుని గుడిలో పూజలు చేశారు. అనంతరం చర్చల్లో ప్రార్థనలు చేశారు. పాదయాత్రలో అబ్బాయి చౌదరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబాన్ని ఎంతో ఆదరిస్తున్నారని, వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో చల్లా చక్రధర్రావు, అందే శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ చల్లా రమాదేవి, మాజీ సర్పంచ్ జానంపేట బాబు, దర్శి రాట్నాలు, చల్లా బక్షులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సామాన్యాయం జరుగుతుందని చెప్పారందరికీ కూడా ఇల్లు కనిపించే బాధ్యత నాది అని తెలియజేస్తున్నాను. అంతేకాదు సెక్రటరియట్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకి ఇక్కడే చదువుకున్న ఒక 10 మంది వారికి ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మీ అందరికీ మాటిస్తున్నా, మన గ్రామంలో చదువుకున్న యువకులందరికీ ఇక్కడే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అని తెలియజేస్తూ ఉన్నాను. రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. 10వ నవరత్నం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులన్నింటినీ కొట్టేసే విధంగా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.